నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలైనా నీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నావు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నావు. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయను ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే అతడు మమ్ము నీకు నిత్యాత్మనుగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాతి అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత విన్సెంట్ పలోటి వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమును వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన
నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సంగపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పాలనాధికారి అయిన పూల అంతోని వారిని, మా పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సమపున చేరి ఉన్న ఈ ప్రజల మనను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన వంటి మా తల్లిదండ్రులు పోలిశెట్టి మైకేల్, అరుళమ్మ మరి మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యము చేర్చుకునుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థతమును. దయచేసి గమనించండి, దివ్య ప్రసాదము మీ మధ్యకు తీసుకురాబడుతుంది.
కేవలము నూతనంగా అభిషేకించబడినటువంటి జ్ఞాన తల్లి గురువు అయినటువంటి గురుశ్రీ క్రాంతి కుమార్ గారి యొక్క జ్ఞాన తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రులు మాత్రమే ముందుకు వచ్చి దివ్య సప్రసాదం స్వీకరించండి. మిగతా వారి దగ్గరకు గురువులు తీసుకొని వస్తారు. ఇంతకుముందు పాప సంకీర్తనం చేసి దివ్య సప్రసాదం స్వీకరించిన కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదం స్వీకరించండి. కథోలికేతరులు, ఐదవ సహోదరులు, వేరే మతస్థులు వేరే ఉన్నట్లయితే కనుక మీ స్థలాల్లో కూర్చొని గురుశ్రీ క్రాంతి కుమారి కోసం ప్రార్థించండి. Oh
ఇప్పుడు నూతన గురువులు గురుశ్రీ పోలిశెట్టి క్రాంతి కుమార్ గారు వందన సమర్పణ చేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఈ చివరి రోజు వరకు ఆలోచిస్తూ ఉన్నాను. నా తల్లిదండ్రులు లేరని బాధపడుతూ ఉన్నాను. కానీ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కరూ నా తల్లిదండ్రులానే కనిపిస్తూ ఉన్నారు. మీరు చూపించిన ప్రేమకు, మీరు చూపించిన ఆప్యాయతకు ఆ దేవత దేవునికి వందలు తెలియజేస్తున్నాను. దైవ సేవకు నన్ను పిలిచి తన చల్లని దృష్టితో నన్ను కాపాడిన గురుత్వ అంతస్తుకు చేరడానికి నన్ను నిరంతరం సంరక్షించిన ఆ దేవాది దేవునికి స్తుతులు పాడుతూ స్తోత్రములు చెల్లించుచు ఆనందగానం చేయించున్నాను. తన ప్రధాన యాజక హస్తములతో నన్ను అభిషేకించిన మహాగణ శ్రీ 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 చిన్నపతి భాగ్యయ్య మన విచార గ్రామ ముద్దుబిడ్డ గుంటూరు పీఠాధిపతులకు నా మనసు మాంజులు అర్పిస్తూ ఉన్నాను. మన గుంటూరు పీఠాధిపతులను మహాగణ శ్రీ శ్రీ చిన్నపతి భాగ్యయ్య పీఠాధిపతులను నా హృదయపూర్వక యొక్క చేరున స్వీకరించే విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా రీజనల్ సుపీరియర్ రథసారథులైన రెవరెండ్ ఫాదర్ బాలాజీ బయ్యాల గారికి, వారి యొక్క బృందం ఫాదర్ బాలస్వామి మాదాను వైస్ రీజనల్ మరియు ఫాదర్ గంగోల్ భాస్కర్ కన్సల్టర్, వారి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు సహస్రంలో తెలియజేస్తూ ఉన్నాను. వారిని కూడా వేదికను స్వీకరించగా కోరుచున్నాను. వారు మా తర్ఫీదునంతటా అభయమిస్తూ ఆదరిస్తూ నా అభివృద్ధికి నిరంతర కృషి సల్పినందులకు వందనం తెలుపుచున్నాను. మరి మీరందరూ కూడా నాకు ఎన్నో విషయాలు తోడుండి నడిపిస్తూ ఆధ్యాత్మిక వడకాన్ని మాకు నిర్వహించి మా బాగోగులు నిరంతరం చూసుకుంటూ ఎంతో సహాయం చేసిన ఈ యొక్క బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాను. సోదరుడైన పోల్చెట్టి చైతన్య కుమారుని మా వదిన గారు వేదికపై ఆహ్వానించి మన పీఠాధిపతుల్ని, మా యొక్క సుపీరియర్స్ని వారందరినీ కూడా సత్కరించుగా కోరుచూ ఉన్నాను. బాబు తీసుకో మధ్యలో 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 చందు చూడమ్మా. నన్ను కనిపెంచి కంటి రెప్పలుగా కాపాడి దేవుని సేవకై నన్ను అంకితమిచ్చి నన్ను నిరంతరం ఆదరిస్తూ నడిపించిన
మా స్వర్గీయులైన పోలిశెట్టి మైకేల్ అరుళమ్మకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వారు చేసిన త్యాగానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా సోదరుడు పోలిశెట్టి చైతన్య కుమారు వారి కుటుంబం నా దైవ సేవకై యావత్ సేవలో నాకు అందించిన తోడ్పాటును ప్రేమను వర్ణింపలేను. మీ మహోన్నత త్యాగానికి దైవ భక్తికి పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా మన గుంటూరు పీఠాధిపతులను మా యొక్క సుపీరియర్స్ని అందరూ కూడా మా యొక్క సోదరుని మా యొక్క వదినని కూడా సన్మానించాలని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా అక్కయ్య పోలిశెట్టి అంతన్ మేరీ మా బావైన బాలస్వామి గారిని కూడా వేదికపై ఆహ్వానించి మా యొక్క సుపీరియర్ ద్వారా వారిని సత్కరించే విధంగా కోరుచున్నాను. Father, please. అందరూ వచ్చేసి Father, please. తీసుకో. హలో సార్. వీరిని సత్కరించిన మన గుంటూరు పీఠాధిపతులకు శ్రీమతి భాగ్య గారికి మా యొక్క సుపీరియర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నా గురుత్వ పట్టాభిషేకానికి ప్రఖ్యాతంగా నిలిచి గురుత్వ పట్టాభిషేకంలోని ప్రతి ఘట్టాన్ని వివరించి భక్తివంతంగా నిర్వహించిన రెవరెండ్ ఫాదర్ యాంటనీ బాల జోసెఫ్ గారికి, రెవరెండ్ ఫాదర్ బెంజమిన్ చిన్నబతిన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా రెవరెండ్ ఫాదర్ జాన్ భాస్కర్ రావు మాదాలు మరియు రెవరెండ్ ఫాదర్ జోజెఫ్ చిన్నబతిని, రెవరెండ్ ఫాదర్ బెంజమిన్ చిన్నబతిని గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహించి నాకు ఆదర్శంగా నిలిచి వీరందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా గురుత్వ పట్టాభిషేకానికి వారు ఇచ్చిన సహాయ సహకారాలకు నేను మనస్ఫూర్తిగా వందనం తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇకపోతే ప్రతి పండుగను మనం ఆనందంగా ప్రోత్సాహంగా కొనియాడాలంటే దానికి ఒక రూపం ఉంటుంది. ఆ రూపమే ఒక నాట్యం. దేవకన్యలాగా మన ముందుండి మనం ఆహ్వానిస్తూ ఆదరిస్తూ మన యొక్క పూజ సమయానికి చేరదీసి మనందరినీ కూడా ఈ యొక్క దైవభక్తులకి వెల్కమ్ చెప్పిన ఈ యొక్క బంధనాదం ప్రవాళిక మరియు చిన్నబతిని సంయుక్తతకి వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ యొక్క చక్కని నాట్యాన్ని ముందుని నడిపించిన మిసెస్ బంధనాథన్ జ్యోత్స్న గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పూజల్లో పాల్గొని మా కోసం ప్రార్థించిన గురువులకు, మఠవాసులకు, ఉపదేశులకు, పెద్దలకు, గ్రామ పెద్దలకు, సకల విశ్వాసులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మహోత్సవ దివ్య పూజా బలికి వినుసంపమైన స్వరముతో కోకిల కంటే గొప్పగా పాడి, నోటిలో తేనె కంటే మృదంగా తీయగా పాడి మన అందరినీ కూడా దైవభక్తులు నడిపించిన ఈ యొక్క గాయక బృందానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా గ్రామంలో ఉంటున్న మా సెయింట్ అలోషియస్ ఆఫ్ గొన్సాల సిస్టర్స్కి వారు చేసిన సహాయంకి, వారు అందించిన సహాయ సహకారాలకి
వారు చేసిన పీఠానికి అలంకరించిన పీఠానికి వీరు చేసిన అన్నిటి కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. స్టేజ్ డెకరేషన్ చేసిన వారికి, టెంట్ సామాగ్రి సమకూర్చిన వారికి, మిగతా విషయాల్లో ఎంతో సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకసారి మా కుటుంబం తరపున, మా విచారణ గురువు తరపున, పొలటైన్ సంస్థ తరపున, మా సంఘ పెద్దల తరపున, యువత తరపున ప్రతి ఒక్కరి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకసారి మీ యొక్క ఆశీస్సులతోటి మమ్మల్ని అందరినీ ఆస్వాదించి నన్ను కాచి కాపాడిన మీ యొక్క హస్తాలకు, మీ యొక్క ప్రార్థనలకు మరి ఒకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా మీద ఉన్న ప్రేమతోటి చాలా దూరం నుండి వచ్చిన కాచి రాజ్యం విచారణ నుండి వచ్చిన మా యొక్క పొలటైన్ విచారణ నుండి వచ్చిన ప్రతి ఒక్క సంఘ సభ్యునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకసారి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున. అదేవిధంగా మా పొలటైన్ సిస్టర్స్కి, ఇతర సిస్టర్స్కి, మా పొలటైన్ బ్రదర్స్కి వారు చూపించిన ప్రేమ ఆప్యాయతలకి వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క మైక్ సిస్టమ్ని, ఒక కెమెరాని మాకు అన్నిటిని కవర్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మేము విడిపోకుండా అన్నిటిని కలుపుకుంటా అందరికి కనిపించే విధంగా మమ్మల్ని అందరికీ కవర్ చేసిన ఈ యొక్క కెమెరామానికి కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకెవరైనా మర్చిపోయినట్లయితే నాకు గుర్తు చేయగలరు ఇప్పుడే. అందరికీ చాలా వందనాలు. నేను 2 నిమిషాలు తీసుకుంటానండి. ఫాదర్ గారు మీరు కూర్చోండి. నూతన గురువుల్ని మనం ఇప్పటి వరకు ఈ అభిషేకాన్ని చూసాం కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా అందరూ రండి, ముందుకు రండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, మన గ్రామ సంఘ సభ్యులు వాళ్ళతో కలిసి నూతన గురువులను అభినందించడం జరుగుతుంది. ఇదే లాస్ట్, ఇది మళ్ళీ ఉండదు. గ్రామ కమిటీ సభ్యులందరూ దయచేసి ముందుకు రండి. శాలువతో, పూలమాలతో సత్కరిస్తారు. పొలటైన్ సంఘ సభ్యులందరూ కూడా ఎవరైతే ఉన్నారో కొంచెం స్ట్రైట్ ఉండండి. వదిలిపెట్టేసి చూడండి. నూతన గురువులను సన్మానించవలసిందిగా మనవి. మహాగణ శ్రీ 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 భాగ్యయ్య చిన్నభక్తిని గుంటూరు పీఠాధిపతులకు మా గ్లోరియా దేయి రీజన్ పొలటైన్స్ తరపున ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. భాగ్యయ్య తండ్రి గారు మీరు దాదాపు పలోటీల పీఠాధిపతి అనుకుంటున్నాను నేను. ఈ సంవత్సరం మాకు 5 గురువులు అవుతూ ఉన్నారు మా సంస్థలో. ఆ 5 3 గురువులకి మన పీఠాధిపతులే గురుపాఠ అభిషేకం ఇస్తూ ఉన్నారు. మరి వారు మాకు ఎంతో సహకరిస్తూ మమ్మందరినీ కూడా దీవిస్తూ మాకు తోడుగా నడిపిస్తున్నందుకు, మరి ముఖ్యంగా ఈ రోజున మన నూతన గురువును అభిషేకించి మాకు అప్పగించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా సభ తరపున వారికి శాలువ సన్మానం చేయాలనుకుంటున్నాం.
తేడా లేకుండా చక్కగా అన్నిటిని ముందుకు నడిపించున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే చాలా సింపుల్, నవ్వుతూ అసలు మాట్లాడాలా వద్దా అన్నట్టు మాట్లాడుతూ ఎంతో చక్కగా అన్నిటిని నడిపించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంకా పలోటిలో ఆర్డినేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చేయాలనుకుంటున్నాము ఆయన ఆధ్వర్యంలో. Father, please. Father. Father. Father, please. పలోటిలో సభ తరపున దేవునికి మరియు మరీ తల్లికి, ముఖ్యంగా మా పాలక పునీత విన్సెంట్ పలోటి వారి ప్రార్థన సాయంతో మాకు ఈ రోజున 41వ పలోటిని గురువు మా గ్లోరీ అది రీజన్లో మేము పొందాము దేవుని నుంచి. కాబట్టి ఆ 41 గురువుకి ఈ రోజున మేము అందరం కూడా పలోటిన్ ఫాదర్స్ అందరూ కూడా పైకి వస్తే శాల్వా కప్పి ఒక చిన్న ఫోటో తీసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుందాము. సో మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఫాదర్, మీరు ఎంతో చక్కగా మీ సేవలో ముందుకు సాగిపోవాలని పలోటిన్ల తరపున, మరి ముఖ్యంగా మా అందరి తరపున మేము కోరుకుంటూ మీకోసం ప్రార్థన చేస్తాము. దేవుడు మేము దీవించాలని, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ గురువులందరి సహాయంతో మీరు ఎదిగి పెద్దవారు కావాలని, అన్నింటిలో విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. Father, please. Okay. స్నేహితులారా, ఈ గ్రామ ముద్దు బిడ్డలు ఎవరైతే గురువులుగా అభిషేకాన్ని పొంది ఉన్నారో వారితో పాటు మన మేత్రాలను అభినందించమని మనసారి వేడుకుంటున్నాము. ఇప్పుడు మన నూతన గురువుకి మొట్టమొదటి అపాయింట్మెంట్ మేము ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాము. అది ఆయనకి ఇస్తే ఆయన బహుశా ఓపెన్ చేసి చదువుతారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మన గ్రామ ముద్దుబిడ్డ తండ్రి గారు మోడకొండ విషయాల్లో ఉండి గురువులందరూ కూడా కలిసి సన్మానిస్తున్నారు. గట్టిగా చెప్పులు పెడదామండి. ఎందుకంటే మళ్ళీ ఈ సదవకాశం మళ్ళీ రాదు. 16 మందిలో ఒకే ఒక చంద్రుడు. తర్వాత ఫాదర్ కాటా రాజులు గారిని సన్మానించవలసిందిగా గ్రామ ప్రజల్ని ఆహ్వానిస్తున్నాం. ఇది జరుగుతుండగా ఫాదర్ గారు అపాయింట్మెంట్ లెటర్ని చదువుతారు. ఫాదర్ కాటా రాజుల ఫాదర్ కూడా గౌరవిస్తున్నారు. Fathers, get ready. After the final blessing, we have a group photo. Sisters also invite all the sisters to join us for the group photo. మిగతా సన్మానాలు ఏమంటే పూజ చివరి ఆశీర్వాదం అవగానే చేసుకోవచ్చు. టు
Kranti Kumar Polishetty, Gloria Dei Regional House, Nidamanuru, Vijayawada, Andhra Pradesh, India. Appointment letter. Dear Reverend Father Kranti Kumar Polishetty, greetings and prayerful blessings to you from Gloria Dei House, Nidamanuru, Vijayawada. It has been decided in our council meeting to appoint you yeah, don't cry, okay? To appoint you as the assistant parish priest of St. Vincent Pallotti Church, Kachirajagudam. Khammam Diocese, Telangana. This will take effect from June 1st, 24. So congratulations. And chivarga ma general rector general garu tarapuna శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆనిముత్యం ఫాదర్ షెవరి ఏటుకూరు రెక్టర్ జనరల్ సెక్రటరీ ఆయన నూతన గురువుకి పేపుల్ బ్లెస్సింగ్ పోప్ గారి దగ్గర నుంచి బ్లెస్సింగ్ పంపించారు. ఈ బ్లెస్సింగ్ ని వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏటుకూరి శివరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొద్దిగా 2 నిమిషాలు చివరి ప్రార్థనలు అయిపోగానే మళ్ళీ వాళ్ళకి సన్మానించారు. ఏటుకూరి శివరాజు గారికి ధన్యవాదాలు. దయామయుడవు సర్వేశ్వర, మేము మీకు అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్య బలి మీ యాజకులకు దైవ ప్రజలకు నూతన జీవమును వశగునుగాక. తద్వారా మేమందరం నిత్య ప్రేమలో మీతో ఐక్యమై మీ వైభవములకు యోగ్యమైన ప్రేమను సేవను నిర్వహించుటకు కావలసినంత అనుగ్రహమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. శ్రీ సభను స్థాపించి పాలించుచున్న దేవుడు తన అనుగ్రహముతో మేము కాపాడుచు మీ యాజక నిధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ తోడ్పడునుగాక. దేవుడు మేము ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యములకు సాక్షులుగాను సేవకులుగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయ నమ్మదగిన పరిచారకులనుగా రూపొందించునుగాక. విశ్వాసులను జీవాహారముతోను జీవవాక్కుతోను పోషించు నిజమైన కాపరులుగా దేవుడు మేము రూపొందించునుగాక. వారిని క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించున్నట్లు దీవించుదునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదరుగాక. ఇప్పుడు నూతన గురువులు తమ మొదటి ఆశీర్వాదాలను మనకు అందిస్తారు. అందరం భక్తితో శిరములు వంచి ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నందరుగాక. మీ
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిత్య యాజకుడు క్రీస్తులో భాగమై ఇష్టపూర్తి కాంగులై ఆత్మలోన ఏకమై నిత్య యాజకుడు క్రీస్తులో భాగమై ఇష్టపూర్తి కాంగులై ఆత్మలోన ఏకమై పవిత్రాత్మ వరములే జీవ పోషక శక్తిగా విశ్వాసులకందరికీ విశ్వసనీయ కావలిగా. పవిత్రాత్మ వరములే జీవ పోషక శక్తిగా విశ్వాసులకందరికీ విశ్వసనీయ కావలిగా. ఇది అభిషేకం, గురుత్వాభిషేకం. ఇది అభిషేకం, గురుత్వాభిషేకం. దైవరాజ్య శుభవార్తాహారులుగా దివ్య సంస్కారముల పరిచర్యకర్తలుగా దైవరాజ్య శుభవార్తాహారులుగా దివ్య సంస్కారముల పరిచర్యకర్తలుగా విశ్వాసుల కానుకలు దేవుని బలి అర్పణగా ఈ సృష్టికి దీవెనగా నూతనీకరణకర్తలుగా. విశ్వాసుల కానుకలు దేవుని బలి అర్పణగా ఈ సృష్టికి దీవెనగా నూతనీకరణకర్తలుగా. ఇది అభిషేకం, గురుత్వాభిషేకం. ఇది అభిషేకం, గురుత్వాభిషేకం. అభిషేకం అభిషేకం త్రిత్వైక దేవునిలో అభిషేకము. రాజుగా ప్రవక్తగా యాజకునిగా అభిషేకం, అభిషేకం, అభిషేకం. త్రిత్వైక దేవునిలో అభిషేకము. రాజుగా ప్రవక్తగా యాజకునిగా అభిషేకం. మెల్కిసెదెకు యాజకత్వ క్రమముగా జరుగు అభిషేకం. అపర క్రీస్తు రూపుగా అమరలోక వారధిగా అభిషేకం. అపర క్రీస్తు రూపుగా అమరలోక వారధిగా అభిషేకం.
నీది అభిషేకం నీది అభిషేకం గురుత్వాభిషేకం గురుత్వాభిషేకం నీది అభిషేకం నీది అభిషేకం గురుత్వాభిషేకం గురుత్వాభిషేకం నువ్వు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నువ్వు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నువ్వు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు ఆ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికే వాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికే వాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం ఆరాధించెదను మనసారా నా హృదయముతో స్తుతి చెల్లించెదను నా యేసు ఆరాధించెదను మనసారా నా హృదయముతో స్తుతి చెల్లించెదను నా యేసు ఆరాధించెదను 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 మనసారా నా హృదయముతో స్తుతి చెల్లించెదను నా యేసు ఆరాధించెదను మనసారా నా
హృదయముతో స్తుతి చెల్లించెదను నా యేసు. లేనే లేదయ్యా, లేనే లేదయ్యా నీ వంటి ప్రేమ, నా కన్నీటిని నాట్యముగా మార్చావు. లేనే లేదయ్యా నీ వంటి ప్రేమ, నా కన్నీటిని నాట్యముగా మార్చావు. నీవే మార్గము సత్యము, నీవే జీవము గమ్యము, నీవే ఆశ్రయ దుర్గము, నీవే నా కేడెము. నీవే మార్గము సత్యము, నీవే జీవము గమ్యము, నీవే ఆశ్రయ దుర్గము, నీవే నా కేడెము. నిన్నారాధించెదను మనసారా, నా హృదయముతో స్తుతి చెల్లించెదను నా యేసు. ఆరాధించెదను మనసారా, నా హృదయముతో స్తుతి చెల్లించెదను నా యేసు.